క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలో కర్నూలు మేత్రాసనం గుంతకల విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు ఓజే శౌర్యులు, క్రీస్తు శేషులు ఓఆర్ జోసఫ్ కుటుంబంలో మరణించిన క్రీస్తు శేషులు ఓఆర్ జోసఫ్, ఓజే రఫాయేలు, అంతోని, డి జ్ఞానమ్మ, మరియమ్మ, పి జోసఫ్, శ్రీనివాసరెడ్డి ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో బిడ్డలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానము, శాంతి సమాధానములు దయచేయములని ఓజే శౌర్యులు, రోసి, నిర్మల, మైకిల్, పృథ్వీ, అవినాష్, నీతు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం రెవరెండ్ ఫాదర్ ఏరువ బాలశౌరెడ్డి గారి 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతలుగా మరియు క్రీస్తు శేషులు తల్లిదండ్రులైన ఏరువ మర్రెడ్డి, అన్నమ్మ మరియు అన్న ఏరువ బల్తారెడ్డి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కిషోర్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపుల కొరకు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుతూ కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గంగోలు జోజప్ప కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ, నీటి పరీక్షలు రాయనున్న రిషితాకు, 10వ తరగతి పరీక్షలు రాసిన మిఖిలేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని డి భాస్కర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాత్మనగర్ విచారణ, మక్కెన శౌర్య కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగాను మక్కెన శౌర్యకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలను దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న రాజ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ శ్రీదేవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. ఒంగోలు విచారణ, కె అరుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, తలంపులు నెరవేరాలని, ఆటంకాలు తొలగాలని, అక్క మరియు తల్లిదండ్రులకు ఆరోగ్యమును దయచేయమని, ప్రేమసాగర్, సాగరికాలకు ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు త్వరగా రావాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. శుభవేళ, ఈ పూజ వేళ, సంతసముందే వేళ, మనసులు పొంగే వేళ, మనసులు పొంగే వేళ, ఈ శుభవేళ, ఈ పూజ వేళ, సంతసముందే వేళ, మనసులు పొంగే వేళ,
మనసులో పొంగే వేళ. మనము ఆనందింతుము, సంతోషింతుము, దేవుణ్ణి కీర్తించెదము. ఏలైనా సర్వశక్తిమంతుడైన మన దేవుడు ప్రభువు రాజు అయ్యను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మధును ఉందురుగా. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలంలోని 2వ వారంలో మనం ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, శిష్యులందరూ ఏక మనస్కులై జీవిస్తూ ఉన్నారు. తమ దగ్గర ఉన్నదంతయు వారు ఏకము చేసి ఎవరికైతే అవసరం ఉందో వారి అవసరాల కోసము ఆ ధనము ఖర్చు చేస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం, పరిసయ్యుడు నికోదేము అనే పరిసయ్యుడితో యేసుక్రీస్తు ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, నీవు తిరిగి మళ్ళీ జన్మిస్తేనే తప్ప నీకు జన్మము ఉండదు అని. ఆ యొక్క మాటలు ఆ పరిసయ్యుడికి అర్థం కాలేదు. కానీ ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే తిరిగి జన్మిస్తారో పవిత్రాత్మతో వారు ఈనాడు ఏ విధముగా అయితే శిష్యులు జీవిస్తూ ఉన్నారో ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. వారు ఏది కూడా ఇది నాది ఇది నీది అని చెప్పుకోరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జీవిస్తూ ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆయన ఎటువంటి వ్యత్యాసము చూపించలేదు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు, ప్రతి ఒక్కరిపై ఆయన కరుణ చూపించి ఉన్నాడు. అదే ఈనాడు క్రైస్తవులుగా ఉన్న మనం కూడా చేయవలసింది. ఎవరైతే అవసరాలలో ఉన్నారో, ఎవరైతే బాధలలో ఉన్నారో వారిని పరామర్శించడం, వారికి తగిన సహాయం చేయడం ద్వారా మనం కూడా నిజమైన క్రైస్తవులు అనిపించుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మానవ స్వభావం వల్ల మనం ఇటువంటి పనులు చేయలేకపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం స్వార్థంతో జీవిస్తూ ఉంటాం. ఎందుకు అంటే కొన్నిసార్లు యేసుక్రీస్తు చెప్పిన వచనాలు, వాక్యాలు మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. కాబట్టి ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇదిగో ఆనాడు యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ఎన్నో బాధలు పడి మరణించి పునర్జీవమై లేచి ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువు నేను ఎంతవరకు అనుసరిస్తూ ఉన్నాను, ఎంతవరకు ఆయన చెప్పిన మాటలు విని ఆచరిస్తూ ఉన్నాను అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజ బలులో మనం చేసిన తప్పులను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క దేవుని యొక్క క్షమాపణ కోరుకుందాం. పలుకవేల స్వామి, పాపినైన నన్ను చూచి విసుగు చెందిన నాయదా పలుకుతుంది ఈ గీతం, పలుకుతుంది ఈ గీతం. పలుకవేల ఓ స్వామి, దురితాల వారాసిలో పేరాస కెరటాలలో, దురితాల వారాసిలో పేరాస కెరటాలలో తూగేను తూగేను లోపాలనా నావా, లోపాలనా నావా. పలుకవేల
అయినా నన్ను చూచి విసుగు చెందిన నా ఎదా పలుకుతుంది ఈ గీతం, పలుకుతుంది ఈ గీతం. పలుకవేలవో స్వామి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా, సర్వేధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఉత్థానమైన మీ కుమారుడు క్రీస్తు మమ్ము ప్రేమించి మాతో వాసము చేయుచున్నాడని సత్యమును గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. అతని ఉత్థాన శక్తి ప్రభావమున మేము మాలోని విభేదములను విస్మరించి సమైక్యముగా జీవించి నిత్య జీవము పొందుటకు పాత్రులము అగదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవింపుడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 32 నుండి 37వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనటలేదు. వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికిని కొరత లేదు. ఏలయనా పొలం గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. సైప్రసు దేశమున జన్మించిన లేవీయుడగు యోసేపు అనువాడు ఒకడు ఉండెను. వానిని
అపోస్తలులు బర్నబా అని పిలుచుచుండిరి. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలుల పాదము చెంత పెట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను, అది చెలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచి ఉన్నది. నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. ప్రభు, నీ శాసనములు ఎన్నటికి మారవు. నీ మందిరమునకు ఎల్ల కాలము పవిత్రత తగియున్నది. అందరూ ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సుశేషములోని భాగము. మహిమా కలుగునుగాక. 3వ అధ్యాయము వచనములు 7 నుండి 15 వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, నీవు మరలా జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్టులా వీచును, నీవు దాని శబ్దమును వినదవే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అటులనే ఉండును అనెను. ఇది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడిగెను. అందులకు యేసు, నీవు ఇజ్రాయేలుల బోధకుడవైయుండినయు దీనిని ఎరుగవా? మేము ఎరుగిన దానినే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవ్వడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు.
మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తునో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవమును పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ముందుగా విన్నట్టుగా మనందరము పాస్కా కాలంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగా అయితే ఇదిగో నేను జెరూసలేము పట్టణమునకు వెళుతూ ఉన్నాను, అక్కడ పెద్దల చేత ప్రధాన యాజకుల చేత తిరస్కరించబడి ఎన్నో అవమానాలు పొంది చివరకు మరణం పొందిన తరువాత నేను సజీవుడై లేచాను అని ఎన్నోసార్లు తన శిష్యులకు చెప్పినా వారు నమ్మలేదు. కానీ ఎప్పుడైతే ఇదిగో నేను లేచాను అని తన శిష్యులకు అనేక మార్లు ఆయన చూపించి ఉన్నాడో వారు నమ్మి ఈనాడు మొదటి పట్టణంలో ఏ విధముగా జీవిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యాలు. అక్కడ మనం చాలా చక్కగా వింటూ ఉన్నాం. ఆనాడు ఆ యొక్క అపోస్తులు చాలా ఎంతో చక్కనైనటువంటి సంబంధంతో వారు జీవిస్తూ ఉన్నారు. వారి మధ్య ఎటువంటి అపోహలు లేవు, వారి మధ్య ఎటువంటి వ్యత్యాసము లేదు. వారికి ఉన్నదంతయు వారు ఇతరులకు పంచిపెడుతూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా నాకు ఈ లోటు ఉంది, నాకు ఆ లోటు ఉంది, ఇది నాది, ఇది నీది అని ఎవ్వరూ కూడా చెప్పలేదు. అదే విధముగా పవిత్రాత్మ వారితో ఉన్నది అని ఈనాటి మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పవిత్రాత్మ ద్వారా ఆ యొక్క పునర్జీవాన్ని వారు ఇంకా ఎక్కువ విశ్వాసముతో, ఇంకా ఎక్కువ బలంతో వారు ఆ యొక్క ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇదంతా పునర్జీవం తరువాత, క్రీస్తు పునరుత్థానము తరువాత వారు ఈ విధముగా జీవిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు పునరుత్థానం ముందు ఈ యొక్క అపోస్తులు ఆ విధముగా జీవించలేరు. వారు ఎంతో భయముతో జీవించి ఉన్నారు, ఎంతో అవిశ్వాసముతో జీవించి ఉన్నారు. యేసును వారు నమ్మలేదు. ఒకరు ఇదిగో ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెబితే మరొక వ్యక్తి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును ఆ యొక్క ప్రధాన అర్చకులకు అప్పగిస్తూ ఉన్నాడు మరణదండనకు. ఈ యొక్క మార్పు ఏ విధముగా వారు పొందారు అంటే వారు యేసుక్రీస్తునందు మరలా జన్మించి ఉన్నారు. ఇదిగో ఈ యొక్క యేసుక్రీస్తు అనే వ్యక్తి నిజముగా దేవుని కుమారుడు అని వారు విశ్వసించారు. ఇదిగో ఈ యొక్క యేసుక్రీస్తు అనే వ్యక్తి నిజముగా మరణం పొంది మూడవ నాడు ఆయన ఏ విధముగా అయితే చెప్పి ఉన్నాడో ఆ విధముగా లేచాడు, తన యొక్క గాయాలను మనకు చూపించాడు అని వారు ఏ విధముగా అయితే నమ్మారో, విశ్వసించి ఉన్నారో అదే వారు ఇతరులకు బోధిస్తూ ఉన్నారు. అందుకే నాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, నీవు మరలా జన్మిస్తేనే తప్ప నీకు నిత్య జీవము ఉండదు అని పరిసయ్యుడు నికోదేముతో అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిసయ్యుడు నికోదేము ఆనాడు ఆ యొక్క యూదా ప్రజలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి. ఆ యొక్క యూదా ప్రజలలో ఎంతో దైవ వాక్యం చెప్పుకుంటూ ఆ యొక్క యూదా ప్రజల్లో తిరిగిన వాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన విన్నాడో, చూశాడో, ఆయన గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, నీవు మరలా జన్మించాలి. ఆ యొక్క మాటలు ఆ యొక్క నికోదేముకు అర్థం కాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మరి ఒక్కసారి జన్మించాలి. యేసుక్రీస్తునందు ఆనందంతో ఉండాలి అంటే ఏ విధంగా అయితే ఆనాడు ఆ యొక్క అపోస్తులు జీవించారో ఆ విధంగా మనం కూడా జీవించాలి అంటే మనం కూడా మరలా జీవించాలి.
ఈ యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి అంటే పవిత్రాత్మతో ఆశీర్వదింపబడి ఉండాలి. ఆ యొక్క పవిత్రాత్మ ప్రభావము మన యొక్క జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో, మన యొక్క సంఘాలలో ఉన్నట్లు ఉంటే తప్పకుండా మనం కూడా పునర్జీవం పొందిన వారి వలె జీవిస్తూ ఉంటాం. అలా కాకుండా మనం మామూలుగానే జీవిస్తాను అనుకుంటే అపోస్తులు ఏ విధముగా అయితే పునరుత్థానం ముందు ఎటువంటి విశ్వాసము లేకుండా, ఎటువంటి భయము లేకుండా వారు జీవించి ఉన్నారో యేసుక్రీస్తునందు మనం కూడా అదే విధంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విధముగా యేసుక్రీస్తు పునరుత్థానాన్ని నేను నమ్ముతూ ఉన్నాను? ఏ విధముగా యేసుక్రీస్తు అన్నట్టుగా ఆయనందు విశ్వాసం ఉన్నట్లయితే మనం కూడా ఆ విధముగా లేస్తామని ఎంతవరకు మనం నమ్ముతూ ఉన్నాము? అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఆనాడు ఏ విధముగా అయితే మోషే ఆ యొక్క సర్పాన్ని లేపి ఉన్నాడో మన యొక్క జీవితం కొరకు కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఆకాశానికి భూమికి మధ్య లేపబడాలి. ఏ విధముగా అయితే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క పాపము చేత ఆ యొక్క పాము కాటుకు గురయ్యి మరి అదే పామును చూసి వారు జీవం పొంది ఉన్నారో మనం కూడా ఎటువంటి పాపము లేని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసముతో జీవించినట్లయితే మన యొక్క పాపాలు తొలగించబడతాయి. కాబట్టి ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు నేను ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తూ ఉన్నాను? ఎంతవరకు నేను ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు నిజంగా నా గురించి, నా పాపాల గురించి, నా యొక్క కుటుంబ దోషాల గురించి ఆయన మరణం పొంది పునర్జీవమై లేచి ఉన్నాడని ఎంతవరకు నేను నమ్ముతూ ఉన్నాను? ఎంతవరకు నేను నమ్మిన దానిని ఆ యొక్క అపోస్తులు ఏ విధముగా అయితే ఇతరులకు బోధించి ఉన్నారో ఆ విధముగా నేను బోధిస్తూ ఉన్నాను. నా యొక్క కుటుంబానికి బోధిస్తూ ఉన్నాను, నేను పనిచేసే స్థలములో బోధిస్తూ ఉన్నాను, నేను జీవించే ఆ యొక్క సొసైటీలో నేను ఎంతవరకు ఇతరులకు ఇదిగో యేసుక్రీస్తు సజీవుడై లేచి ఉన్నాడు, ఆయనందు మన విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా మనం నిత్య జీవం పొందుతామని మనము నమ్మి ఇతరులకు ఎంతవరకు మనం బోధిస్తూ ఉన్నామని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా నమ్మిన తర్వాత మన యొక్క క్రైస్తవ జీవితం మారుతుందా అని ఒక్కసారి చూసుకోవాలి మనం. ఎందుకు అంటే ఈనాడు అపోస్తులు అదే జీవించి ఉన్నారు, ఆ విధంగానే జీవిస్తూ ఉన్నారు. ఏదైతే వారు నమ్మారో, ఏదైతే వారు చూశారో అదే వారు జీవిస్తూ ఉన్నారు, ఇతరులకు బోధిస్తూ ఉన్నారు, అదే విధముగా ఇతరులకు చెప్పి చేయమని చెబుతూ ఉన్నారు. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీకు నిత్య జీవం ఉంటుందని ఈనాడు ఈ యొక్క అపోస్తులు ఆనాడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు బోధిస్తూ ఉన్నారు, ఈనాడు మనకు కూడా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా యేసుక్రీస్తు ప్రభు బాధలు పొందాడు, నిజముగా యేసుక్రీస్తు ప్రభు మరణం పొందాడు మన యొక్క పాపాల గురించి. అదే విధముగా నిజముగా ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. ఆయన యొక్క బాధల యందు మనకు విశ్వాసం ఉన్నట్లయితే, ఆయన యొక్క మరణము అందు మనకు విశ్వాసం ఉన్నట్లయితే, ఆయన యొక్క పునరుత్థానం అందు మనకు విశ్వాసం ఉన్నట్లయితే మనం కూడా ఆయనలాగే పునరుత్థానం అవుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజ బలులలో ప్రార్థించుకుందాం. ఆ యేసుక్రీస్తు ప్రభు మనకు అటువంటి విశ్వాసాన్ని, అటువంటి నమ్మకం మనకు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. ఎందుకంటే కొన్నిసార్లు మనలో ఈ యొక్క విశ్వాసము లోపిస్తూ ఉంటుంది, మనలో ఈ యొక్క పంచుకునే తత్వము లోపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం స్వార్థముతో జీవిస్తూ ఉంటాం. ఇది నాది, ఇది నాకే చెందాలి, నీకు ఎందుకు ఇవ్వాలనే ఆలోచన ధోరణితో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఆ యొక్క అపోస్తులు వారు అలా చేయలేదు వారు. ఎందుకు అంటే వారు యేసుక్రీస్తు చెప్పిన మాట వారి యొక్క జీవితాలకు అమల్చుకున్నారు, ఆ విధంగా జీవించి ఉన్నారు. మనం కూడా చాలాసార్లు మనం క్రైస్తవులని చెప్పుకుంటూ ఉంటాం, నేను క్రైస్తవునని ఇతరులకు చూపించుకుంటూ ఉంటాం. కానీ మనం మన యొక్క క్రియల్లో ఆ యొక్క క్రైస్తత్వాన్ని చూపించలేకపోతూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదాలు మనకు ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.
విలువైన కానుక ఏమున్నది, మెండైన మనసున్న నీకియగా. విలువైన కానుక ఏమున్నది, మెండైన మనసున్న నీకియగా. అలవలేగసినది నా మనసు, అలవలేగసినది నా మనసు, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా. బలిపీఠ సన్నిధిలో సమర్పించగా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగా. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనంద ఉత్సవములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందపు స్థితిని చేరుకుందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళమును మీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమున భూలోకమున నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములో చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరీ మాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టుకోండి. మా యొక్క పండుగలను మీరు మన్నించును, మా అప్పులను మీరు మన్నించండి. మా మోసంలో ప్రవేశించక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనగా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం ప్రసాదించునుగాక. ఆమేన్. దేవుడు ఆనాడించెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడించెను తననే భోజముగా. యావే దేవుడు ఆనాడించెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడించెను తననే భోజముగా. మన్నా వలన మన్నన లేదు మనుషులకి భూమిలో, మన్నా వలన మన్నన లేదు మనుషులకి భూమిలో. పరమన్నా యేసును మన్నన మనకు పరమును చేర్చుటలో, పరమన్నా యేసును మన్నన మనకు పరమును చేర్చుటలో. యావే దేవుడు ఆనాడించెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడించెను తననే భోజముగా. మీ దైన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగు చేయండి. ఓ
మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లుగా చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. పునీతందరూ పుణ్యక్షేత్రము మంగళవార ప్రకటనలు. ఈరోజు మనందరూ కూడా 7 గంటల తెలుగు సమర్పించి ప్రార్థించినటువంటి రెవరెండ్ ఫాదర్ ఏ కుమార్ ఓఎస్ఎస్ గారికి విచారణ తరపున కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. క్రీస్తు కష్టములు అనుభవించి మృతుల నుండి లేవవలేను, ఈ విధముగా అతడు తన మహిమలో ప్రవేశించవలేను. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన మీ రక్షణ కార్యములు ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము ఉత్థాన జీవిత ఆనందమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరం మోకరించుదాం. పునీత అంతోని వారి నవదిన ప్రార్థన. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. మహాప్రభువా, మా దేవా, అనేక జనులు పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతి పాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతుని అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మా అవసరంలోను ఆపదలోను ఆదరుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నం చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలమును చూచి అన్ని కీడు నుండి మమ్ము కాపాడండి. వారి విడుదల మధ్యవర్తిని ఆశ్రయించి మేము చేయు నవదిన ప్రార్థనలో అరుగు వరములను కరుణతో అనుగ్రహించి చిత్తగించండి. మహిమాన్విత సంరక్షణకు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తమునందు ఎత్తుకుని భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొర్లుచున్న నిరుపమాన ఉపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లుగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవుల అపారుగా కురిపించమని వేడుకుందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప స్వార్థకు నెత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తుల ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధన ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించి తిరిగదా. మా ఆత్మను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించలాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయచిత్తమును గురించి బోధించి తిరిగదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యం నుండి మమ్ము కాచి కాపాడండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాకనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించి తిరిగదా. అలాగునని మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తును చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగునా చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి గదా. మేమును ఆయనను
దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలచి వారి తరపున పోరాడి తిరగదా మేమును బాధలో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరము పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల విడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందియుంటారు కదా, అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదముగాక. మన మనవులన్నింటినీ దేవుడు అనుగ్రహిస్తారని దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావాల్సిన మాకు నేర్పివ్వండి. మా ఎదుటాపడిన వారిని మీరు మన్నించినట్లును మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి ఏకకంఠముతో వెలుగెత్తి చెప్పుకుందాం. పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములు కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకొనమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుకల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన యొక్క విన్నపముల నిమిత్తము ప్రార్థించుదాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథులను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమతోను జీవించినట్లు మమ్మ ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందమంతు ఆ దేవునికి చెందినవి. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుతకీడుని మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మీ తలంపులను దైవ మానవ సేవకై మలర్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి ఏకమౌన అభిషలించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొనవి చేదురుగాక. సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉందురుగాక. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి.
పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధిని జయించెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణము ముల్లును విరచెను, సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముల్లును విరచెను. క్రీస్తు లేచెను, హల్లెలూయా, పునరుద్ధానుడై లేచెను. క్రీస్తు లేచెను, హల్లెలూయా, పునరుద్ధానుడై లేచెను, సమాధిని గెలిచెను, సజీవుడై లేచెను, సాతానుని జయించెను, మరణపు ముల్లును విరచెను. క్రీస్తు లేచెను, హల్లెలూయా, పునరుద్ధానుడై లేచెను. క్రీస్తు లేచెను, హల్లెలూయా, పునరుద్ధానుడై